ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆదిలాబాద్ పార్లమెంటు నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దళసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, బలహీన వర్గాలు గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు అని, రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపుమాపి కుల వ్యవస్థను, మనుధర్మశాస్త్రాన్ని, వర్ణ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యయుగం నాటి అణచివేత అంటరాని తరం తీసుకురాబోతున్న సందర్భంగా జరగబోతున్న ఎన్నికలు ఇవి. అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అందరూ దీన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోదీ పేదల నేత కాదని, కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు. పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న కేసీఆర్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టివ్వలేదని మంత్రి సీతక్క అన్నారు. మన ఇంటి బిడ్డ, ఆడబిడ్డ ఆత్రం సుగుణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ 100 రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా, పెరిగినాయి అమ్మ, పెరగలే. అందుకనే పెంచి మరి ఏదైనా లోన్లు పెట్టుకున్నా 10 లక్షల వరకు రూపాయి కూడా 10 పైసలు 5 పైసలు ఏం లేకుండా, వడ్డీ లేకుండా ఫ్రీగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైనా మహిళా గ్రూపులు ఉన్న వాళ్ళు చనిపోతే 1 లక్ష రూపాయల వరకు, మన 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం. అక్క ఒక్కసారి ఇప్పుడు నగేష్ అంటేనే బీజేపీ తరఫున నిలబడ్డాడు. అంతకుముందు కూడా ఎంపీ చేసిండు. ఏ ఊర్లలో రాలే, ఏ ఊర్లలో బడులు రాలే, గుడులు రాలే. అగరబత్తి మీద కూడా రేట్లు పెరిగినాయి. చస్తే పన్ను, పుడితే పన్ను, పాల ప్యాకెట్ మీద పన్ను, బంగారం మీద ఫుల్గా రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 500కు మళ్ళీ మనము గ్యాస్ సిలిండర్ పెట్టినాం. 5 లక్షలతోటి ఇల్లులు, మరి ఇప్పటికే 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఎవరికి ఇవ్వాలనేది ఊర్లో మీటింగ్ పెట్టి మనం మీరు అందరు కూర్చొని పేదోళ్ళకు ఫస్ట్ రాసినట్టే కూడా చేస్తాం. దయచేసి ఒక్క అవకాశం ఆడకూతురు చేయి గుర్తు పైనుంచి 2వ నెంబర్ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా అక్కలకు, అన్నలకు కోరుకుంటూ అందరికి నమస్కారాలు. వాస్తవానికి ఫస్ట్ 5 ఎకరాలు ఉన్నప్పుడు ఇచ్చినాం. ఎందుకంటే మనం వచ్చినాం కొత్త సంసారం, అలా 7 లక్షల కోట్ల అప్పైంది. ప్రతి సంవత్సరం నెలకు మరి 27,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. లేకుంటే రుణమాఫీ కూడా చేద్దామని అనుకున్నాం. వడ్డీ కట్టకుంటే వాడు ఉన్నాయి బిక్కపోయేటట్టున్నాడు ఇంట్లో నుంచి. అందుకని ఫస్ట్ 27,000 కోట్లు అటు కట్టేసినాం. కాబట్టి మొన్న రైతు బంధు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. నిన్న మొన్న కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినాం. ఇచ్చినాక పోయి మళ్ళీ ఎవరైతే ఇత్తలేరు అన్నారో వాళ్ళే పోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కు ఆపండి అని చెప్పి కొంతమంది ఒక 50-60 వేల మంది అట్లా ఆగుండొచ్చు. కానీ దాదాపుగా అందరి పడ్డాయి. మిగతా వాళ్ళే కూడా ఓట్లైన తెల్లారే వేస్తారు. ఆపకుంటే ఇవాళ పడేటి 9వ తారీఖు, మరి 8-9 తారీఖు లాస్ట్ బార్డర్ అని చెప్పిండు ముఖ్యమంత్రి. కాబట్టి మీరు అందరు కూడా రైతు రుణమాఫీ కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిండు. ఏకకాలంలో ఎవరిది లేకుండా. అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎవరిది పూర్తిగా కాలే. 5,000, 10,000 ఇస్తే వడ్డీలే సరిపోయినాయి. కాబట్టి మళ్ళీ 2 లక్షల వరకు మొత్తం రద్దు, అంటే మాఫీ చేసే బాధ్యత మాది. మా అక్కలందరూ ఒక్కసారి ఆడకూతురు నిలబడ్డది, నా లెక్కనే ఆమె కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటూ చేయి గుర్తు అంతా చేయి గుర్తు. గ్రామ అక్కలకు, ఉపాధి పనికి వచ్చినటువంటి సోదరులకు, సోదరిమణులకు, మరి శ్రీహరన్న గారికి, గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలమ్మా. మీకు అందరూ తెలిసి ఇందాక అన్న చెప్పినట్టుగా పోయినసారి ఎన్నికలలో మీ నిర్మల్ నియోజకవర్గంలో పాపం అన్న ఓడిపోయాడు. కానీ మా ఏరియాలో, వరంగల్ లాంటి ఏరియాలలో మేమన్నీ గెలిచి ఇవాళ నేను మంత్రి అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీకు ఓట్ల ముందు ఏదైతే చెప్పినామో ఉపాధి హామీ, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. కేసీఆర్ అంటాడు దిక్కుమాలిన బస్సు ప్రయాణం ఎందుకు అని అంటున్నాడు. కానీ వారు ఉన్నప్పుడు ఏ రేట్లు పెరిగినాయి అంటే బస్సు రేట్లు ఎక్కువ పెరిగినాయి. బస్సులలో ఎక్కేది ఎవరు? పేద మహిళలు, పేదోళ్ళు ఎక్కుతారు. ఎర్ర బస్సు ఎక్కేది ఎవరు? పేదోళ్ళు ఎక్కుతారు. కాబట్టి ప్రతి ఇంట్లో ఆడకూతుళ్ళు ఉంటారని, ప్రతి ఇంటికి లబ్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పిండు, చేసి చూపించాడు. ఇందాక అన్నట్టుగా 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు. వాటికి రైతు బంధు పోతున్నది 100 ఎకరాలకు. కరెంటు ఫ్రీ కూడా పోతుంది. కానీ ఒక గుడిసె, ఒక రూమ్ ఉంటే మాత్రం మరి ముక్కు పిండి బిల్లులు వసూలు చేశారు. బిల్లు కట్టకుంటే తెల్లారి వరకే కరెంటు లైన్ కట్ చేశారు.
అందుకనే 200 యూనిట్లు. అరే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కరెంట్ ఫ్రీగా పోతుంది, ఒక ఇల్లు ఉన్న వాళ్ళకు ఇట్లా కూలి పని చేసుకుంటే వాళ్ళకి కరెంట్ ఫ్రీగా ఎందుకు ఇవ్వకూడదని మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి, సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆలోచించి చెప్పిన పథకమే మీకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. 10 ఏళ్ల నుంచి 1200 పెంచిండు మోడీ. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 ఉండే సిలిండర్ ఏది దేశంలో. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 500కే ఇస్తామన్నాం. 500కే సిలిండర్ వస్తుంది, మిగతా డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి. తీసుకుంటప్పుడు 1000 రూపాయలు తీసుకున్నా పడేది మీకు పడతాయి. ఎందుకంటే మరి ఇచ్చటైనా తీసుకుంటాడు, ఒక గ్యాస్ సిలిండర్ వేసిపోతాడు. మీరేమంటారు? మరి మీకు వచ్చినాయని మేము అనుకుంటాం. ఇవ్వకుండా ఆయన వెనుక పట్టుకొని పోయింది అనుకో, మీ పైసలు రావు. ఇలా మీ అకౌంట్ లో పడలేదనుకో మా బాధ్యత. మన గ్రామ నాయకులు గాని ఎవరైనా కానీ మీరు అడిగితే వస్తారు, అకౌంట్ లో ఇస్తారు. కాబట్టి ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మరి ఆ ఇండ్ల ముగ్గు నడవడం లేదు. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ అకౌంట్ లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి. మేమిచ్చిన మాట ఇక్కడ 2,500 కూడా వచ్చే జూన్ జూలై నుంచి ఈ యొక్క పథకం అమలయ్యే విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో పాపం ఈ పార్లమెంట్ పరిధిలో అన్న లాంటి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా, ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్నా. మీ ఊళ్ళల్లో రోడ్లైనా, పింఛన్లైనా, మరి ఏ పనైనా, 100 రోజుల పని, కూలీ రేట్లైనా, కూలీలు పడుకుంటే ఇదైనా అన్ని కూడా చూసే బాధ్యత నాది. కాబట్టి ఒక ఆడకూతురు నిలబడ్డది. మా అక్కలందరూ పొద్దుగా లేవగానే వచ్చేది 100 రోజుల పని. ఇవాళ సోనియమ్మ తెలంగాణ ఎట్లయితే ఇచ్చిండ్రో ప్రజలందరికీ ఎక్కడో పోయి బతుకుడు ఎందుకు బిడ్డ, మీ ఊర్లోనే మీరు పనిచేసుకోండి అని ఈ చట్టాన్ని తెచ్చింది. కాబట్టే అక్కడ మన ప్రభుత్వం లేకున్నా ఈ పని నడుస్తుంది. కానీ అక్కడ మన ప్రభుత్వం వస్తే మీ కూలీ రేట్లు పెరుగుతాయి, మహిళలకు లాభం జరుగుతుంది, గ్యాస్ రేట్లు తగ్గించినాం. అదే విధంగా ప్రతిదీ కూడా ధరలు తగ్గుతాయి, అందుబాటులో ఉంటాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆత్రం సుగుణ ఈమె మరి ఒక టీచర్ గా పనిచేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే ఆమె టీచర్ గా ఉన్నది. 50 కేసులు పెట్టిరు పోయినసారి గవర్నమెంట్. టీచర్ ఉన్నా కూడా జనం కోసం వచ్చి రోడ్ల మీద కూర్చోండేది. అందుకే అలాంటి వాళ్ళు మనకు ఎంపీగా ఉంటే పార్లమెంట్ లో కూడా కొట్లాడుతున్న ఉద్దేశంతో ఆమెకు టికెట్ ఇచ్చినాం. దయచేసి అందరూ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. దేవుడు దేవుడు అని అంటారు, దేవుడు గుండెల్లో ఉంటాడు, గుడిలో ఉంటాడు. కానీ అగరబత్తి కూడా ఫ్రీ గేల మరి ప్రభుత్వం. మరి అదేవిధంగా ఒక గుడి కూడా కట్టిగలే ఏ ఊళ్ళలో, ఎవరు చందాలు వేసుకుని వాళ్ళే కట్టించుకున్నారు. గత ప్రభుత్వాలైనా ఊళ్ళల్లో గుడిలో మరి లేకుంటే బడులో ఏవైనా కట్టించారు. వాళ్ళ ఊళ్ళల్లో చెరువులు, చెలకలు, ఇండ్లు, మరి అదేవిధంగా కరెంటు. మీరు ఈ 10 సంవత్సరాలు